వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఇస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అండ్ ఇంజిన్ డెవలప్స్ 10 కిలోవాట్ ఆఫ్ పవర్. ఎంత అంటే పవర్ 10 కిలోవాట్ అంటే 10 into 10 cube watts పవర్. ఓకే, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు లిఫ్ట్ ఏ మాస్ ఆఫ్ 200 kg టు ఏ హైట్ ఆఫ్ 40 meters? అంటే ఎంత టైం కావాలి టు లిఫ్ట్ ఏ మాస్ ఆఫ్ 200 kg ఆఫ్ మాస్ ని 40 meter హైట్ కి లిఫ్ట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఇంత పవర్ అవసరమైతే ఎంత టైం పడుతుంది? ఇంత మాస్ ఆఫ్ బాడీని ఇంత హైట్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం కావాలని అడుగుతున్నారు. ఓకే, మనకి అలాగే G ఈజ్ ఈక్వల్ టు 10 meter/second గా ఇచ్చాడు. సో మనకి పవర్ ఇచ్చాడు కాబట్టి మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సెకండ్. ఇది గుర్తుపెట్టుకోండి, పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ పర్ సెకండ్. ఇక్కడ వర్క్ డన్ ఏంటంటే ఒక బాడీని సర్టెన్ హైట్ లిఫ్ట్ చేస్తున్నారంటే వీల్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో P అంటే ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. మనం ఆల్రెడీ యూస్ చేసాం ఈ ఫార్ములా, mgh/t. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఫైనల్ ఈక్వేషన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు mgh/t. వర్క్ డన్ పర్ సెకండ్ కదా, అంటే t మన సెకండ్స్ లో వస్తుంది. ఇక్కడ పవర్ ఎంత? 10 into 10 cube ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత? 200 kg ఇంటూ G ఎంత? 10 తీసుకోవాలి. ఓకే, h ఎంత? h 40 meters ఇచ్చారు బై t. ఇక్కడ ఎంత? మనకి 10 cube ఉంది. 10 cube అంటే చూడండి, ఇక్కడ 2 జీరోలు ఒక జీరో తీసేయండి. ఇక్కడ 10 ఉంది కదా, ఇదొక జీరో ఇదొక జీరో తీసేస్తే ఫైనల్ మనకి ఇక్కడ ఏం మిగిలింది? 4 2s are 8. సో 1 ఈజ్ ఈక్వల్ టు 8/t అంటే t ఈజ్ ఈక్వల్ టు 8 seconds ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఈక్వేషన్ మనం ఏం వాడాలని తెలిస్తే సింపుల్ గా ఆ డేటా సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ క్వశ్చన్స్ ఫాలో అవర్ ఛానల్.